హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇన్ని పార్సల్స్ మధ్యలో నీవు కొంచెమే కనిపిస్తున్నావు అని అనుకుంటున్నారేమో. ఈసారి మీషోలో కొంచెం ఎక్కువే షాపింగ్ చేశాను, బట్ కిచెన్ ఐటమ్స్ చేశాను అనమాట. సో కిచెన్ ఐటమ్స్లో నాకు కొంచెం యూస్ఫుల్ అనిపించిన ఐటమ్స్ కూడా ఇది పక్కన పెట్టేస్తా. ఇది చూపిస్తా. మామూలుగా అందరికీ తెలుసు చాపింగ్ బోర్డు ఆల్రెడీ వాడేసాను కూడా గట్టిగా. ఎప్పటి నుంచో వుడెన్ చాపింగ్ బోర్డ్ తీసేసి ఇది వాడాలి స్టీల్ది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే తీసేసుకున్నాను, వాడేశాను. ఇంత సన్నగా ఉంది బట్ బాగుంది. వంగడం మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా ఏం లేదనమాట ఎక్కువగా. సో బాగుంది. అండ్ కాస్ట్ వచ్చేసి నేను అంత పైన మెన్షన్ చేస్తాను బికాస్ నాకు ఏవి గుర్తులేవు, చాలా ఐటమ్స్ ఇస్తున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ షాపర్ అనమాట. మనం డ్రై ఫ్రూట్స్ ఇందులో పెట్టి ఇలా ఇలా ఎలా అనాలి, ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ నుంచి స్లైసెస్ పడిపోతాయి అన్నమాట. చాలా చిన్న చిన్న సన్న స్లైసెస్ పడతాయి. సో నేను ఆల్రెడీ ట్రై చేసి చూసాను, కొన్నిటికి చాలా ఎక్సైటెడ్గా ఉండే. సో ట్రై చేసి చూసాను. దీని ప్రైస్ వచ్చేసి 96-99 ఎంతో పడింది. సో ఇదనమాట నెక్స్ట్ నేను కొన్నది. అండ్ నెక్స్ట్ మీకు ఎంతమందికి ఇది యూజ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా కావాల్సిన ఐటమ్, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఆల్రెడీ చూసారా, కొంచెం వాడేసాను కూడా. ఇంతకీ ఇది ఏంటి అని అంటే కోల్. బొగ్గును కూడా కొంటారా అంటే అవసరం అలాంటిది, సో తప్పలేదు. ఇది కోల్ బ్లాక్స్ అనమాట. మనం దీన్ని వేడి చేస్తే, మామూలుగా స్టవ్ మీద వేడి చేస్తాం కదా, బొగ్గులను ఎలా వేడి చేస్తామో అలాగే వేడి చేసి సాంబ్రాన్ని వేసుకోవడం కోసం అనమాట. ఇది బొగ్గుల్లాగా ఊరికి ఆరిపోవడం అట్లా లేకుండా ఎక్కువసేపు మంట వస్తుంది అనమాట. ఐ మీన్ ఇది వస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువసేపు సాంబ్రాన్ని వేసుకోవచ్చు అని చెప్పేసి, నాకు బేబీ ఉన్నాడు కదా అందుకని చెప్పేసి నాకు సాంబ్రాన్ని కొంచెం అవసరం. అండ్ ఆల్సో మనం జనరల్గా అందరూ యూజ్ చేసేదే కదా, ఫ్రైడేస్ ట్యూస్డేస్ అలా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. దీంట్లో ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 9 అట్లా రేంజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 90స్లోనే తీసుకున్నాను, 90 రూపీస్ సంథింగ్ అట్లా తీసుకున్నాను అనమాట. నేను ప్యాక్ ఆఫ్ 1 2 3 4 5 ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నాను నేను. సో ఇది ప్యాక్ ఆఫ్ 5 నాకు సంథింగ్ 90-100 ఆ రేంజ్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ పార్సల్ ఓపెన్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసేస్తా. క్యాప్ అనుకుంటున్నారేమో, ఇది చూస్తే క్యాప్ కాదు. ఇది మనం బియ్యం కడగాలి కదా, బియ్యం కడిగినప్పుడు ఇట్లా వంపుతుంటే బియ్యం పోతాయి కదా కొన్నిసార్లు. సో నాకు అలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి అలా అవ్వకుండా సో బియ్యం ఇట్లా బియ్యం ఇందులో బియ్యం పోసి మనం ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తే ఇక్కడ అంతా హోల్స్ ఉన్నాయి కదా, ఇట్లా వంపేసామనుకోండి వాటర్ పడిపోతాయి, బియ్యం అంతా అందులోనే ఉంటాయి అనమాట. కొంచెం ఒక్క చిన్న గ్రెయిన్ కూడా పోకుండా. అందుకని చెప్పేసి ఫుడ్ వేస్ట్ చేయడం ఎవరికైనా మంచిది కాదు కదా. సో అలా అప్పుడప్పుడు పడుతుంది. ఓకే, నాకైతే ప్రతిసారి అలా అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇట్లాంటిది అయితే ప్రిఫర్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. ఇది అంత అవసరమా అంటే మీ ఇష్టం ఇక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్సల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది సిజర్ అంటే నార్మల్ సిజర్ కాదు, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అప్పుడు దీనికి క్లీనింగ్కి ఇది కూడా ఇచ్చారు. ఇది చూసారా, నార్మల్ సిజర్ కాకుండా ఇలా అనమాట. మీకు కనిపిస్తుంది క్లారిటీగానే అనుకుంటున్నాను. సో ఇట్లా ఉంది, 3 1 2 3 4 5 6 అలా ఉన్నాయి. సో మనం ఏదైనా కట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ ఆర్ మిర్చి ఏదైనా కట్ చేయాలనుకో, ఇట్లా కట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 6 పీసెస్ అలా వచ్చేసి అనమాట. ఒక్కొక్కటి ఇట్లా కట్ చేయడం టైం సేవింగ్ కోసం అనమాట. అండ్ ఇది దీన్ని మధ్యలో ఇరికిపోతుంది కదా ఆబ్వియస్లీ, అందుకని క్లీన్ చేసుకోవడం కోసం ఇలా ఇచ్చారు. బాగుంది కదా, మంచిగా అనిపించింది. అండ్ ఇది టైం సేవింగ్ కోసం నాకు చాలా అవసరం, ఎందుకంటే నాకు బుడ్డోడు ఉన్నాడు, వాడు నన్ను పని చేసుకుంటే అస్సలు పని చేసుకొనివాడు. సో ఫాస్ట్గా కటింగే మెయిన్ టాస్క్ కాబట్టి, వంట అంటే వాడిని ఎత్తుకొనైనా వేసుకోవచ్చు, బట్ కటింగ్ 2 చేతులతో చేయాల్సిందే కొన్ని ఐటమ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు అవసరపడుతుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. అండ్ నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో చూద్దాం. ఈసారి కొంచెం ఎక్కువ అంటే అవసరమైన అన్నీ కూడా ఒకేసారి పెట్టేసుకున్నాము అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట.
అండ్ మీకు ఏదైనా యూజ్ అంటే చూడండి, నేను ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ మీకు ఇక్కడ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ కూడా ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి బక్కరం. ఓపెన్ చేసి చూపించాలా? బక్కరం అంటే మీకు అందరికీ తెలిసేమో, స్టిచ్చింగ్లో యూజ్ చేస్తారు కదా, ఆ బక్రం అనమాట. నేను యాక్చువల్గా నావి నేనే కుట్టుకుంటాను, అందుకని చెప్పేసి నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటి అని అంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తున్నాను. ఏంటి అని అంటే, నేను ఒక మిషన్ తీసుకున్నాను, అది టేబుల్తో కాకుండా కింద కూర్చొని చేయడం కోసం అనమాట, స్టిచ్ చేసుకోవడం కోసం. అది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను విత్ బెస్ట్ ప్రైస్. తీసుకున్నప్పుడు నాకు కొంచెం భయం వేసిందనమాట, ఎలా వస్తుందో తెలియదు అని చెప్పేసి. బట్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ దాని గురించి రివ్యూ కావాలంటే కూడా చెప్పండి, నేను షేర్ చేస్తాను. అండ్ ఇదేంటో చూద్దాము. ఇది డెకరేటివ్ ఐటమ్ కమ్ యూస్ఫుల్ ఐటమ్. ఏంటి చూడంగానే మీకు ఏమర్థమైంది? రేడియో కదా, పాతకాలపు రేడియో లాగా చాలా మంచిగా అనిపించింది చూడగానే. సరే తీసుకుందామని ఎప్పటి నుంచో కార్ట్లో పెట్టుకున్నా, బట్ ఫైనల్లీ కొనేసానమాట. ఇదేంటి అనుకుంటున్నారు ఇంతకీ? టిష్యూ స్టాండ్. సో మనం టిష్యూస్ ఇందులో పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ అయింది కదా, టిష్యూస్ ఇందులో ఫిక్స్ చేసి ఇలా తీసుకోవడం కోసం అనమాట. నాకు బాగా అనిపిస్తుంది, చూడడానికి డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా కదా, అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నా. బాగుంది కదా. సో ఇట్లా లింక్ ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. టిష్యూస్ ఎవరైనా యూజ్ చేస్తారు ఇంట్లో. సో ఈజీగా అండ్ స్టైలిష్గా ఉంటే బాగుంటుంది కదా, అండ్ కాస్ట్ కూడా నార్మల్ కాస్టే అనమాట. సో అందుకని చెప్పేసి తీసుకున్నా. ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ నాకు ఇది నచ్చింది, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో లింక్ షేర్ చేస్తాను అండ్ ప్రైస్ కూడా అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బరువుగా ఉంది నాకు తెలిసి. ఇది నేను ఆయిల్ కోసం తీసుకున్నాను అనమాట. ఆయిల్ బాటిల్, ఆయిల్ కోసం బాటిల్, స్ప్రే బాటిల్ లాగా అని అనుకుంటున్నా. కాదు, ఇది వచ్చేసి సోప్ బేస్. మీకు కనిపిస్తుంది కదా, సోప్ బేస్ అనమాట. నేను యాక్చువల్గా హోమ్ మేడ్ షాంపూ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసాను ఎట్లా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి, నాకు మంచిగా అనిపించింది. సో వై నాట్ టు ట్రై, లెట్స్ ట్రై ఇట్, వై నాట్ ట్రైయింగ్ ఇట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా 1 liter. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం కాబట్టి 1/2 liter తీసుకుందామని అంటే నాకు దొరకలేదు, 1 liter దొరికింది. ఇట్స్ ఓకే, లెట్స్ ట్రై అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 200 చేంజ్ ఉంది. సో అది కూడా మీకు షేర్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ పార్సల్. అండ్ దీంతో మన ఐటమ్స్ కూడా అయిపోతాయి. దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఒకటి కాదు, అందుకని చెప్పేసి పెద్ద పార్సల్ అనమాట ఇది. సో దీన్ని కూడా చూద్దాం. ఒక్కొక్కటి చూద్దాము. ఇది చూద్దాం, ఇది ఏంటిదో. అండ్ ప్రైజెస్ అన్నీ నాకు అసలు గుర్తులేవు, సో మీకు అన్నీ అటాచ్ చేస్తాను. ప్రైజెస్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేస్తాను, మీరు చూడండి. ఇంక్లూడింగ్ పిక్చర్స్ కూడా పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను. సో చూసి మీరు చేయొచ్చు. ఇది ఒకటి స్ట్రా. బేసికల్గా నేను స్ట్రా తీసుకుందాం అనుకున్నానండి బేసికల్గా అయితే, కానీ నాకేమైందంటే ఇవి ఓపెన్ చేసి చూపిస్తా. ఏమైందంటే యాక్చువల్గా నాకు స్ట్రా కావాలి. అది మా గుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి ప్లాస్టిక్ స్ట్రా మేము ప్రిఫర్ చేయము. వాడు ఎప్పుడు ఏదో ఒక జ్యూస్ అలాంటివి చేసిస్తూ ఉంటాను కదా, దానికోసం స్ట్రా కావాలి అని చెప్పేసి నేను స్ట్రా కోసం చూస్తున్నాను బేసికల్గా. బట్ నాకు ఇవి కనిపించాయి, స్ట్రా అని సర్చ్ చేస్తే నాకు ఈ స్పూన్స్ కనిపించాయి. ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు కదా ఈ స్పూన్స్. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, అన్నీ ఓపెన్ చేయొచ్చు కానీ కొత్తలా ఉంటే బాగుంటాయి కదా. సో ఇట్లాంటివి డిఫరెంట్ షేప్స్లో నాకు కనిపించాయి, దానికి ఈ సెట్ ఫ్రీగా వచ్చింది. సో ఈ ఫ్రీ ఐటెం కోసం నేను దీన్ని కొన్నానమాట, అది మ్యాటర్. అయితే ఇప్పుడు స్ట్రా ఓపెన్ చేసి చూపిస్తాను. సో స్ట్రా సెట్ ఆఫ్ 3.
సెట్ ఆఫ్ 4 స్ట్రాస్ విత్ ఈ క్లీనింగ్కి. యాక్చువల్గా ఈ క్లీనింగ్ బ్రష్, ఇంత చిన్న క్లీనింగ్ బ్రష్ నేను గత 1 ఇయర్గా వెతుకుతున్నా బయట, ఆన్లైన్లో కాకుండా బయట వెతుకుతుంటే ఐదర్ కాస్ట్ ఎక్కువైనా ఉంటుంది లేకపోతే నాకు కనిపించదు. బట్ అంత చిన్న దానికి నేను అంత కాస్ట్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి నేను అసలు కొనేదాన్ని కాదు కనిపించినా కూడా. సో మరి పిసినారోళ్ళం కదా, సేవ్ చేయాలి కదా, మిడిల్ క్లాస్ కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు తీసుకోలేదు. నాకు ఈ ఐటమ్స్కి, ఈ 4 స్పూన్స్కి నాకు ఈ 4 స్ట్రాస్ ప్లస్ ఇది బ్రష్ ఫ్రీగా వచ్చిందనమాట. యాక్చువల్గా దీనికి ఇది ఫ్రీ వచ్చిందా, దీనికి ఇది ఫ్రీ వచ్చిందా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. కానీ దీనికే ఇది ఫ్రీ వచ్చిందనేమో నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ దీనికి ఇది ఫ్రీ వచ్చినా, దీనికి ఇది ఫ్రీ వచ్చినాయి కదా. సో ఇవి స్ట్రాస్ అండ్ స్ట్రా బ్రష్ విత్ 4 స్పూన్స్. ఇది మొత్తం కలిపి నాకు 100 పడ్డదేమో, 100, 120 అనుకుంటా. సో అటాచ్ చేస్తాను ఇక్కడ చూడండి. అండ్ క్వాలిటీకి వచ్చేస్తే ఈ క్వాలిటీ బాగుంది, స్ట్రాంగ్గా కొంచెం బరువుగా ఉన్నాయి. ఈ స్ట్రాస్ వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, బట్ యూజబుల్. బరువు ఉండడంలో సెన్స్ ఏం లేదు కదా. సో ఇవేమో స్ట్రైట్ స్ట్రాస్, ఇవి వచ్చేసి కొంచెం కర్వ్ స్ట్రాస్. 2 ఇట్లా వచ్చినాయి విత్ బ్రష్ అండ్ 4 స్పూన్స్ అనమాట. ఓకే, దీని గురించి ఎక్కువ అయిపోయింది, ఇంకా దీని గురించి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏమి వచ్చినాయో చూద్దాం. ఇది చూద్దాం ఇప్పుడు. ఇది పీలర్ అంటే నార్మల్ పీలర్ కాదు, మీకు ఇక్కడ అటాచ్ చేస్తా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పీలర్ వచ్చేసి డిఫరెంట్ షేప్స్ తోటి ఒకటేసారి చాలా స్లైసెస్ వచ్చేటట్టు అనమాట, విత్ డిఫరెంట్ షేప్స్. మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా డిఫరెంట్ షేప్స్ మీకు ఇక్కడ అటాచ్ చేస్తా, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో అదనమాట. ఓహో, దీనికి ఒక హుక్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇది బై మిస్టేక్ దాంట్లో వేసారా తెలియదు, కానీ ఒక హుక్ కూడా వచ్చింది. మేబీ ఇది హుక్ చేసుకోవడానికేమో. ఇంట్రెస్టింగ్, ఇట్లాంటి 3 పీస్ ఇస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో అది అర్థమైంది కదా, అటాచ్ చేస్తే ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా బాటిల్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఆయిల్ బాటిల్ గ్లాస్లో అనమాట, గ్లాస్ ఐటమ్ అది. సో దానికోసం బాగా వెయిట్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చిందా, డ్యామేజ్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి ఒక డౌట్. ఇప్పుడు అదే వచ్చింది. సో అది చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, చాలా రోజుల నుంచి వెళ్తున్నాను కూడా నాకు కావాలి అని. బట్ గ్లాస్ కదా, ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతాం తెలీదు. ఓకే, సో ర్యాప్ కూడా బబుల్ ర్యాప్ ఇచ్చారు సేఫ్టీ కోసం. సో చూసారు కదా, ఇది గ్లాస్ ఇలా వచ్చింది. అండ్ గ్లాస్ కూడా చాలా బరువు ఏం లేదు, నార్మల్గా ఉంది, మరీ పలసగా అయితే లేదు, బాగానే ఉంది. అండ్ ఇదేంటి అని అంటే మనము ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు, ఇట్లా పోసుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాంటిది 2 ways యూజ్ చేసుకోవడం కోసం అనమాట. చూడండి మీకు ఇక్కడ డీటెయిల్డ్గా కనిపిస్తుంది. కలర్స్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంది. స్ప్రే కోసం స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఇట్లా కూడా పోసుకోవచ్చు అనమాట. మనం షాలో ఫ్రైస్ ఎక్కువ, డీప్ ఫ్రైస్ ఇప్పుడు అంత ఇష్టపడట్లేదు కదా మా ఇంట్లో. బేసికల్గా డీప్ ఫ్రైస్ చాలా అవాయిడ్ చేస్తాం. సో మనకి చిన్న అమౌంట్ ఆఫ్ ఆయిల్ కావాలి అన్నప్పుడు స్ప్రేయింగ్ ఇస్ బెస్ట్ ఆప్షన్. సో అందుకని చెప్పేసి ఇదనమాట గ్లాస్లో. దీని ప్రైస్ కూడా మేబీ 200 ఆ రేంజ్లో ఉంది. సో మీకు అన్నీ కూడా అటాచ్ చేస్తానని చెప్పాను కదా, సో దట్ మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఈ పార్సెల్. ఏంటి అంటే చూద్దరు మీరే. సో ఇట్లా జాలి గిన్నెలు అంటారు కదా, జాలి గిన్నెలు, ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా, అట్లాంటివి అనమాట. ఇట్లా 3 సెట్ ఆఫ్ 3 వచ్చినాయి. సైజెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా ఇంత పెద్ద ఒక సైజ్, నెక్స్ట్ సైజ్ అండ్ నెక్స్ట్ సైజ్. సో సెట్ ఆఫ్ 3. క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే మరీ వంగిపోవట్లేదు, అలాగని చాలా బరువు లేవు, మోడరేట్గా ఉన్నాయి. అండ్ ఇది యాక్చువల్గా ఫ్రూట్స్ అవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకొని దోమలు అంటకుండా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. బట్ నేను దానికి తీసుకోలేదు. మామూలుగా మనం ఏదో ఒకటి వాటర్ డ్రైన్ చేసుకోవాలి, పెద్ద ఏదైనా డ్రైన్ చేసుకోవాలి అని అనుకోండి,
కష్టం కదా, మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. సో ఎక్కడో ఒక చోట వాటర్ ఉండిపోతుంది 1 or 2 డ్రాప్స్. అట్లా కాకుండా మనం బేసికల్గా దానికే యూజ్ చేస్తాం అనుకోండి, ఎవరైనా మీకు అందరికీ ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఇట్లాంటి పప్పు ఎప్పుడైనా ఉష్క చేరినప్పుడు దీంట్లో వేసేసుకుంటే ఈజీగా డ్రైన్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఒక్కదానికోసం వెతికాను. బట్ సెట్ ఆఫ్ 3 నాకు రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. సరే ఉంచేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, 200 చేంజ్ 250 అలా ఉంటుంది. అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో ఇవి నేను తీసుకున్న ఐటమ్స్. మీకు ఎలా అనిపించాయి, ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఫర్ ష్యూర్ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.